బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదేంటమ్మా, పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడి వస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపు తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడేయండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్? నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళు ఉన్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పోలీ సార్ ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క 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 ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రౌడివిరా? రేయ్, నువ్వు ఎట్లా ఆత్మహత్యలు చేసినవరా? అట్లా బెదర్ గన్ను తీసి గురిపెట్టు. ఐ లైక్ దిస్ పీస్. డ్రాయింగ్ టీచర్ కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. నువ్వు నా చెప్పడానికి పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైక్? మైక్ ఇవ్వరా. గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట. దాసు. ఆ దాసు ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరు అందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. బాబోయ్, ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. దగ్గరే రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలని రా. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకో. రా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వచ్చేస్తాను సార్. సైడ్ రా. దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్. రక్తం. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ ఏం మిగలరా. అందుకే నువ్వు అసలు క్రైమ్ గా రాకూడదు. క్రైమ్ 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 క్రైమ్. గ్రేట్ జాబ్. వీడియో నన్ను కూడా చూడకుండా వీడియో తీసాడు. ఇప్పుడు నా జాబ్కి రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడక చుట్టుకొని ఉరేసుకొని సావాలని ఉంది.
చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు. చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మామూలు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గారి వల్ల బలపం పట్టిన ఈ చేతులతో గుణపం పట్టి కోతులతో నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కన్నంలో చేతులు సుతముక్క కావడం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దీనికంటే బెటరు. పాపం పాప చూడండి రా, పైకి జారితేనే తీసుకోలేని పిల్ల, కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు. పాప నడుము చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలాగో వంగిపోయిందో పాపం. సరే ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం, మన బతుకేంటి భవిష్యత్తు ఏంటి? ఎదవ సన్నాయి నొక్కులు నొక్కండి. మీలాంటి పెళ్ళం చాడి ఎదలతో ప్లాన్ చేయబట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. 16 పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్ళి థింక్ చేద్దాం. ఎక్కడికి పని చేసుకో. జాగ్రత్త రే, చీకట్లో పాప ఎక్కడుంది చూసుకోండి. అది నేను చూసుకుంటానులే. ఈ ముసుగుల్లో మనం దొంగలంటున్నాడు అని కొట్టేస్తాడు. జాగ్రత్త. నువ్వు అటుగా అది ఇటు బాబు. ఆఖరికి నా బతుకు కూడా కావ్యాంజలి సీరియల్లో కల్పన పాత్రలాగా అయిపోయింది. సీరియల్ చూడకుండా పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ఈ బ్రతుకు? చావడం మంచిది. బాబు జమిని బాగా చదువుకోనన్నా. అమ్మ జయ అన్నయ్యతో దెబ్బలాడితే ఉయ్యాలేసుకునే పద్ధతి కాదు, ఊరేసుకుంటున్నాను. ఊరేసుకుంటున్నావా? అంత కష్టమే వచ్చిందా నీకు? ఏం కష్టం వచ్చిందా? నేను ఈ ఊరొచ్చే ముందు ఏం చెప్పాను? ఒక గంట కేబుల్ టీవీ చూడకపోయినా బతకలేనని చెప్పానా లేదా? కేబుల్ టీవీ కనెక్షన్ కట్టని ఊరేసుకొని చచ్చిపోతే వరకట్నం కోసం చంపేశానని అందరూ అనుకుంటారే. ఆ తర్వాత నాకు ఉరిశిక్ష పడితే నీకు ఉరిశిక్ష చేయించాలని నేను ఊరేసుకుంటున్నాను. నిన్న రాత్రి 12 గంటల కేబుల్ కనెక్షన్ కట్ అయింది. ఇప్పుడు దాకా సీరియల్ చూడకుండా నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నా? ఇన్ని సీరియల్స్ చూస్తున్నావు కదా, ఏట ఆ మాత్రం కష్టం భరించలేవా? నా వల్ల కాదు. నేనైనా చేస్తాను, లేదా నిన్నైనా చంపేస్తాను. వద్దు చూడు, ఈ హత్యలు ఆత్మహత్యలు సీరియల్స్ మన ఇంట్లో అస్సలొద్దు. ఇగో కేబుల్ కనెక్షన్ ఎందుకు కట్ అయిందో, సీరియల్స్ ఎందుకు ఆగిపోయో తిన్నగా సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ఏంటి స్టాండింగ్స్? మనం ఏమైనా సంతాప షాప్కి వచ్చామా? మాట్లాడండి. సారీ రావణమ్మ గారు. ఎరా సుదర్శనం, కేబుల్ టీవీ లైన్ చెడిపోవడానికి వరదలు వచ్చినాయా, తుఫాన్లు వచ్చినాయా, సునామీ వచ్చిందా? నెల రోజులు మొగుళ్ళని చూడపోయినా బాధపడరు కానీ టీవీలు చూడకుండా మా ఆడవాళ్ళు ఉండలేరా? మా గోడ రొట్టిగా బోర్ కొట్టి చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారో టీవీలు తెచ్చిసేపోక. మీ ఇంట్లో కూడా ఎక్కడ నేను అర్ధరాత్రి టీవీలో బొమ్మ ఆగిపోతే మా ఆవిడ ఊరేసుకోపోయింది. అది చచ్చింది అనుకోండి, నాకు దిక్కెవరో చెప్పండి. మీ ఆవిడ పోయిన తర్వాత ఎత్తుకోవచ్చు కానీ ముందు ఈ సమస్య తెలిసిండే. తేల్చాల్సింది మనం కాదు. వాడు కేబుల్ టీవీలు ఇచ్చిన లైవ్ ప్రోగ్రామ్ చూసి మొగుళ్ళని కూడా చూడకుండా చితగొట్టేశారు కదా మీ పతివ్రతలు. అబ్బా నువ్వు కాదులే, నీ వీక్నెస్ చూసే వేలకు వేలు డిపాజిట్లుగా డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం కేబుల్ టీవీని డ్యామేజ్ చేశాడు. అడగని చూస్తారే. ఏంటి సుదర్శనం, డబ్బుల కోసం ఇంత డ్రామా ఆడావా? ఇప్పుడు ఆఫీస్ మూసేయటం కాదు, మమ్మల్ని ఎందుకు మోసం చేసావో చెప్పు. ఇంతమంది ఆడోళ్ళు నీ ఆఫీస్కి వచ్చి అడుగుతుంటే సిగ్నల్ లేని టీవీలో మాట్లాడవేంటి? ఏంటి సుదర్శనం, కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. జువ్వలపాలెం కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిట్టడం మీ హక్కు, తిట్టించుకోవడం మా బాధ్యత. మీ ఆడాళ్ళ ఆశీర్వాదమే మా కేబుల్ టీవీకి శ్రీరామ రక్ష. అదే మీ మొగుళ్ళకి పెద్ద శిక్ష. ఇంతకాలం మనూరు ఆడవాళ్ళకి ఎన్నో రకాల ప్రోగ్రాం చూపించాం, ఆలరించాం, మురిపించాం. ఇప్పుడు ఒక సస్పెన్స్ ఎపిసోడ్ చూపించి మీ మనసులు గెలుచుకోబోతున్నాం. 11 గంటలకు మా ప్రసారం ప్రారంభం. తిలకించండి. అప్పుడు దాకా మేము వెయిట్ చేయాలా? 11 అవడానికి 1 నిమిషం టైం ఉంది. ఏ ఆగలేవా? జోడిచ్చి గోమద కొట్టేస్తాను రే, వెయిట్ చేయి. నువ్వు ఎక్కుతావా నెక్కమంటా? సరే ఎక్కుతాను కానీ పట్టుకో, నన్ను కాదు నిచ్చిన. ఎక్కువ నిచ్చిన కూడా ఎక్కలేడు. అడేది ఎక్కలేడు. ఇప్పుడు మీరంతా భద్రకాళి అవతారాలు ఎత్తి వీళ్ళందరినీ ఉతకడం వల్ల తెగిపోయిన మా కేబుల్ వైర్లు అత్తుకుంటాయా? బద్దలైన మా డిష్లు బాగుపడతాయా? ముందు మాకు జరిగిన నష్టానికి సమాధానం చెప్పమానండి. సమాధానం వాళ్ళేం చెప్తారు, మేం చెప్తాం. ఏ చేతులతో తప్పు చేశారో ఆ చేతులతోనే కేబుల్ టీవీ బాగు చేయాలి. అవును, కాంచన మళ్ళా కేబుల్ టీవీ మళ్ళీ వీళ్ళే బాగు చేయాలి. అవును. ఇదిగో సుదర్శనం, తిరిగి నీ కేబుల్ టీవీ మొదలు పెట్టాలంటే ఎంత అవుతుందో చెప్పు. మేమే దగ్గరుండి వాళ్ళ చేత కట్టిస్తాం. అలా అన్నారు, బాగుంది. రే తొట్టిగంగ్, నీకు ఇదివరకే చెప్పా, కెమెరాకి ఒకటే కన్ను అయితే
ఈ సుదర్శన కెమెరాకి మాత్రం ఒళ్ళంతా కళ్ళే, పీకి పీకి పాకం పెట్టేస్తా. మనల్ని ఎవరు చూడట్లేదు. మాది ఊరు కాదు, ఈ ఊరికి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను పడుతున్నావు. కేసుకు సంబంధం లేకపోయినా నువ్వు ఆ పార్టీ వాడివే కదా. చూడు, నేను ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సింది. పట్టుకోండి. బేకట్నికి ఇదేమో మెల్లగట్టే తాళ. సారీ రావణం గారు. వీడియో గారు పట్టుకోండి. పట్టుకున్నాను. ఇక నీకు ఇప్పుడే చెప్తున్నాను, లోపల ఎక్కడైనా సరే పని చేయించు, బయట మాత్రం నా చేత పని చేయించుకో. వీడియోనే పరుగు పోతుంది. అరే అసలే టెంగరోడివి, వైనట్టుపై ఏలెట్టావనుకో చాకోటి చేస్తావు. సరిగ్గా కనెక్టే బొమ్మ రాలేదనుకో మా ఆవిడ ఊరేసుకుని తెస్తానంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.